This is the green board. So here we have many things like the green board. We have to use white ink. Yeah. See, my friends, there is a person, Mr. A, and Mr. A, or you can call Mukunda, Govinda, good names. These two are talking to each other in their Telugu language. What do they talk? As I told you, ఏం మాట్లాడతారు వాళ్ళు అంటే అసలు ఇద్దరు వ్యక్తులు కలవగానే ఫస్ట్ the number one point, they wish each other. Hi, hello, how are you? They wish each other. ఈ విషింగ్ అయిన తర్వాత ఏమవుతుంది? దే స్టార్ట్ ఆస్కింగ్ క్వశ్చన్స్. క్వశ్చన్స్ ఆర్ దేర్, ఇంట్రోగేషన్స్. ఓకే, wishes and questions are the beginning of any conversation. సపోజ్ మీరు మీ ఫ్రెండ్ని కలిశారు, లేదా ఒక రిలేటివ్ను ఎవరో చాలా కాలం తర్వాత కలిశారు, లేదా మళ్ళా కలిశారు. ఒక వ్యక్తిని కలవగానే మీరు ఏం చేస్తారు? ఫస్ట్ ఆ వ్యక్తితో ఏం మాట్లాడతారు? హాయ్, హలో, హౌ ఆర్ యూ అంటారు. హాయ్, గుడ్ మార్నింగ్ అంటారు ఫస్ట్. పోనీ మీ ఇంట్లో, మీ అపార్ట్మెంట్లో వాడిని హాయ్, గుడ్ మార్నింగ్ అంటారు. తర్వాత వెంటనే క్వశ్చన్స్ చేస్తారు, లేదా కామ్గా ఉంటారు, అంతే. సో విషెస్ అండ్ క్వశ్చన్స్ ఆర్ ద ఫస్ట్ స్టెప్స్, the first kind of sentences that we use while conversing with anybody else. And wishes and questions తర్వాత ఎవరైనా క్వశ్చన్ చేస్తే మనం ఏం చేస్తాం? ఆన్సర్స్ ఇస్తాం. క్వశ్చన్స్ ఆన్సర్స్. మరి ఎవరు క్వశ్చన్ చేయకుండా కూడా మనం ఆన్సర్లు ఇస్తాం, దాన్ని స్టేట్మెంట్స్ అంటాం. పేపర్ తీయండి, పేపర్ చూస్తే కనుక మీకు అన్నీ కూడా ఎవరన్నా క్వశ్చన్ చేశారా? ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు ఈరోజు రష్యా వెళ్ళారు, ఎవరు అడిగాడు నిన్ను? అసలు ఎవరు అడిగాడు? ఎవరు అడగకుండా నువ్వు చెప్తున్నావు ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు వెళ్ళారు, ఎవరు అడగలా. సో ఆన్సర్స్ వితౌట్ క్వశ్చన్స్ ఆర్ కాల్డ్ స్టేట్మెంట్స్. స్టేట్మెంట్స్ ఈజ్ ఎ సెంటెన్స్ గివింగ్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ సంథింగ్. సపోజ్ నువ్వు ఒక సినిమా చూసి వచ్చావు, ఇంటికి వచ్చి మీ ఇంటి వాళ్ళతో చెప్తున్నావు ఆ సినిమా చాలా బాగుందని. ఎవరు అడిగాడు నేను? అసలు నిన్ను ఎవరు అడిగాడు? ఎవరు అడగలా. అడగకపోయినా కూడా నీకు తెలిసిన విషయాన్ని నువ్వు చెప్పడాన్ని స్టేట్మెంట్ అంటారు. ఏదైనా ఒక ప్రశ్నకి సమాధానం చెప్తే దాన్ని ఆన్సర్ అంటారు. ఎవరు ప్రశ్నించకుండానే సమాధానం చెప్తే దాన్ని స్టేట్మెంట్ అంటారు. సో స్టేట్మెంట్ కూడా ఒక సెంటెన్సే. ఇద్దరు వ్యక్తులు ఏ, బి, ముకుంద, గోవింద, ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళ సంభాషణలో, వాళ్ళ కాన్వర్జేషన్లో వాట్ ఈస్ ద కంటెంట్? దెర్ ఆర్ విషెస్. విషెస్ ఈజ్ ఎ సెంటెన్స్. విషెస్ అనేవి సెంటెన్సెసే, క్వశ్చన్స్ సెంటెన్సెసే, ఆన్సర్స్ సెంటెన్సెసే, స్టేట్మెంట్స్ కూడా సెంటెన్సెసే. ఇంకా ఏముంటాయి? ఇద్దరు వ్యక్తుల మధ్య మాట్లాడుకుంటుంటే, ఏముంటాయి? వాట్ ఈస్ ద కంటెంట్? ఇంకా ఏముంటాయి అంటే వాళ్ళిద్దరి మధ్య రిక్వెస్ట్ ఉండొచ్చు, ఆర్డర్స్ కూడా ఉండొచ్చు. వీటిని మనం రిక్వెస్ట్లు, ఆర్డర్స్, పర్మిషన్స్, రైట్, బ్లెస్సింగ్స్, విషెస్, ఈ కేటగిరీ మొత్తాన్ని కలిపి ఏమంటారంటే ఇంపెరేటివ్స్. ఇంపెరేటివ్స్ అంటారు. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాలి, మనం రోజు మాట్లాడే భాషలో, తెలుగు అయినా, హిందీ అయినా, ఇంగ్లీష్ అయినా, ఇంపెరేటివ్స్ చాలా ఉంటాయి. ఇంపెరేటివ్స్ అంటే ఏంటంటే చూడండి, ఇట్రా, ఓ పని చేయి, నువ్వు బ్యాంక్కి వెళ్ళి ఈ డీడీ డిపాజిట్ చేసి మేనేజర్తో మాట్లాడు, ఆయన విజిటింగ్ కార్డు తీసుకొని నేను చెప్పానని చెప్పి రా. ఏంటివన్నీ? ఆర్డర్స్, బట్ ఇంపెరేటివ్స్ అంటారు. అలాగే మనం రిక్వెస్ట్ చేస్తాం చాలా మందిని, could you kindly drop me at the station because I'm running out of time. Is it possible for you to drop me at the station? Is it possible for you to drop me? Different ways. 9 రకాలుగా రిక్వెస్ట్ చేయొచ్చు, అవన్నీ చెప్తాను మీకు నేను. ఒక వ్యక్తిని మనం సహాయం కోరాలంటే 9 రకాలుగా సహాయం కోరచ్చు. అలాగే అడ్వైజ్ ఇస్తాం, 8 రకాలుగా అడ్వైజ్ ఇవ్వచ్చు, రైట్. డ్రింక్ మిల్క్,
You should drink milk, you must drink milk, you would rather drink milk, it is better to drink milk, you had better drink milk. So why don't, like, this number of ways are there. So advice, requests, permissions, orders, and all these things are called imperatives. So imperatives అన్నిటిని కూడా మనం ఒక కేటగిరీ కింద చేర్చుకుంటాం. సో దీస్ ఆర్ కాల్డ్ ఇంపెరిటివ్స్. అవన్నీ మీకు ఏంటో చెప్పడం కోసం రాశాను. ఇంపెరిటివ్స్. సో ఇద్దరు వ్యక్తులు కనుక మాట్లాడుకుంటూ ఉంటే ఏముంటాయి చూడండి, ఎంత సింపుల్. విషెస్ ఉంటాయి. ఫస్ట్ విష్ చేయడంతో స్టార్ట్ చేస్తామండి. హాయ్, హలో, హౌ ఆర్ యూ, ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ అని వెంటనే, హే వాట్ ఆర్ యూ డూయింగ్ నౌ ఏ డేస్, వేర్ ఆర్ యూ గోయింగ్, వేర్ ఆర్ యూ లివింగ్, వేర్ ఆర్ యూ వర్కింగ్, వాట్ ఆర్ యూ స్టడీయింగ్. సో క్వశ్చన్స్, ఇక వర్షం వస్తూనే, క్వశ్చన్స్ యొక్క వర్షం. క్వశ్చన్స్ అడగగానే ఆన్సర్లు వస్తాయి. సరే, ఆన్సర్లు రాగానే ఆన్సర్లు క్వశ్చన్స్వే కాకుండా ఇద్దరు వ్యక్తులు కామ్గా మాట్లాడుకుంటున్నప్పుడు, మొన్న ఈ మధ్య నేను ఆ సినిమాకి వెళ్ళానురా, చాలా బాగుంది, కాన్సెప్ట్ చాలా బాగుంది, ఫోటోగ్రఫీ బాగుంది. ఎవ్వడూ అడగల నిన్ను, నీకు తెలిసిన విషయాల్ని నువ్వు కన్వే చేస్తున్నావు. యు ఆర్ గివింగ్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ వాట్ యు నో ఇస్ కాల్డ్ స్టేట్మెంట్స్. ఇవే కాకుండా ఇంపెరిటివ్స్ ఎక్కువగా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి ఇంపెరిటివ్స్. ఇది కాకుండా వీ హ్యావ్ రిపోర్టింగ్స్. రిపోర్టింగ్స్ అంటే ఏంటంటే, ఒక వ్యక్తి చెప్పిన మాటలు, ఏ అనే వ్యక్తి బితో ఒక మాట అన్నాడు. ఇప్పుడు బి అనే వ్యక్తి మళ్ళీ ఈ మాటలు సి అనే వ్యక్తితో మాట్లాడతాడు. లేదంటే ఏ అనే వ్యక్తి మళ్ళీ సితో చెప్తాడు తను చెప్పిన మాటలు. దిస్ ఈస్ కాల్డ్ కాన్సెప్ట్ ఆఫ్ రిపోర్టింగ్ అంటారు. రిపోర్టింగ్ అనేది ప్రతి భాషలో కామన్గా ఉంటుందండి, కానీ మన తెలుగులో మనం పట్టించుకోం. అతను వస్తానని చెప్పాడండి, ఇంకా ఇంతవరకు రాలేదు, వెయిట్ చేస్తున్నాను అంటాం. ఒకసారి గమనించండి ఈ సెంటెన్స్ని. అతను వస్తానని చెప్పాడు, అతను వస్తానని చెప్పాడండి, కానీ ఇంతవరకు రాలేదు, వెయిట్ చేస్తున్నాను. అతను మీతో ఏమన్నాడు, నేను వస్తాను రా, నువ్వు వెయిట్ చేయి అన్నాడు. నేను వస్తాను అన్నాడు. అతను నేను వస్తాను అన్న సెంటెన్స్ని మీరు ఏం చెప్తున్నారు? అతను వస్తానని చెప్పాడు, రిపోర్టింగ్. అతను వస్తానని చెప్పాడు, కానీ ఇంతవరకు రాలేదు, అతని కోసం వెయిట్ చేస్తున్నాను. అతను వస్తానని చెప్పాడు అనేది రిపోర్టింగ్. సో ఏ లేదా ముకుంద ఆర్ గోవింద, when these two people are talking to each other, there may be, you must understand, there may be some wishes, there may be some questions, answers, statements, imperatives, ఇది సపరేట్ చాప్టర్ అండి, అండ్ రిపోర్టింగ్ సపరేట్ చాప్టర్ అండి. ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ వీటన్నిటి కలిపి ఏమంటాం మనం? we call them sentences. సో ఇంగ్లీష్లోనే కాదు, ఏ భాషలో సెంటెన్స్ తయారు చేయాలిగా మీరు. మీకు తెలియకుండా ఇప్పుడు కొన్ని సెంటెన్సెస్ మీరు తయారు చేస్తున్నారుగా, తప్పులో ఒప్పులో ఏవో సెంటెన్సెస్ తయారు చేస్తున్నారు కదా. సో ఇవన్నీ సెంటెన్సెస్, ఆల్ దీస్ ఆర్ సెంటెన్సెస్. దీస్ ఆర్ కాల్డ్ ఎలిమెంట్స్ ఆఫ్ లాంగ్వేజ్ అంటారు వీటిని. అయితే వీటిని యాజ్ ఇట్ ఈజ్గా మనం నేర్చుకోలేం కాబట్టి, ఒక సిస్టమేటిక్ ఆర్గనైజ్డ్ వేలో మనం నేర్చుకోవాలి కాబట్టి, దీన్ని ఒక సిలబస్గా తయారు చేసాము. ఇప్పుడు మనం ప్రాక్టికల్గా రాసే బోర్డు ఇక్కడ స్క్రీన్ మీద, ఏ ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తి మాట్లాడుకుంటే ఏముంటాయి, అసలు ఏముంటాయి సంభాషణలో. దిస్ ఈస్ ద సిలబస్, దిస్ ఈస్ ద ఫౌండేషన్ ఆఫ్ అవర్ సిలబస్. బికాస్ వాట్ ఎవర్ వీ స్పీక్ ఇన్ అవర్ మదర్ టంగ్, ద సేమ్ థింగ్ వీ స్పీక్ ఇన్ ఎనీ లాంగ్వేజ్ ఆల్సో. Whether you speak Japanese, Canadian language, when you speak Malaysian language, Malay language, or when you speak Tamil or Gujarati, Latin, all language, in every language, the content is the same. The container is changed. The language is changed. మీరు ఏవైతే చెప్పాలనుకున్నారో అది సేమ్, అది మారదు, అది అలాగే ఉంటుంది. కానీ మీరు చెప్పే భాష మారుతుంది. ఇవే ఉంటాయి ప్రతి భాషలో కూడా. యు టేక్ తెలుగు, మీ తెలుగును ఒకసారి గమనించండి. ఉదయం నుంచి రాత్రి దాకా మీరు ఏం మాట్లాడుతున్నారా అంటే ఇవే మాట్లాడుతున్నావు. కాబట్టి వీటిని మనం ఇంగ్లీష్లో పర్ఫెక్ట్గా తప్పు లేకుండా
అన్ని మోడల్స్ నేర్చుకుంటే, క్వశ్చన్స్, ఆన్సర్స్, స్టేట్మెంట్స్ నేర్చుకుంటే ఇంగ్లీష్ కూడా వస్తుంది ఆటోమేటిక్గా. ఏముంది? అదే ఆర్గనైజేషన్ నేను చేసింది. ఇప్పుడు నేను చేసిన పని అదే ఆర్గనైజేషన్. What I have done is I organize. We have got 6 pillars method. There is a person by name Govinda. Is a very happy man. Govinda is talking in Telugu language since the morning till the night he goes to bed. And what does Govinda speak means there are a number of things I said just before గోవింద ముకుంద మాట్లాడతానని చెప్పాను కదా. ఇప్పుడు దీన్ని ఆర్గనైజ్డ్ రూపంలో పెడుతున్నా. ఏం నేర్చుకోవాలి మనం ఈ భాషలో ఆర్గనైజ్డ్ వేలో అంటే, ఎవరైనా సరే 6 పిల్లర్స్ నేర్చుకుంటే ఆ భాష వచ్చేస్తుంది. ఏంటి 6 పిల్లర్స్? వాట్ ఆర్ ది 6 పిల్లర్స్? మీకు అందరికీ తెలుసు కూడా ఈ 6 పిల్లర్స్. మీరు ఒక భాషలో నిష్ణాతులు అంటే ఎక్స్పర్టైజ్. వెన్ యూ వాంట్ టు బికమ్ ఎక్స్పర్ట్స్ ఇన్ వన్ లాంగ్వేజ్, యూ హ్యావ్ టు లెర్న్ ఆల్ ది 6. The first pillar is a very, very big pillar, is a very fundamental, very strong central pillar, is the past pillar. One must know how to communicate the past. This is called past pillar. One must know the second pillar is the future pillar. The third one is present pillar. This is called general actions. One second. This is not working. General pillar, general, called present pillar. The fourth pillar is a continuous pillar, the actions which are happening. The fifth pillar is a spoken English. ఏమి ఇంగ్లీష్ గ్రామర్ తెలియకపోయినా కూడా, ఇగో బాబు దీన్ని ఎట్లా అంటారు, ఇది అందరూ సో నైస్ ఆఫ్ యూ అన్నాడు. సపోజ్ ఎవడో ఒక అమ్మాయి వెళ్ళి ఐ లవ్ యూ సో మచ్ అన్నాడు. ఏ బాబు ఇట్రా, ఏంది ఐ లవ్ యూ సో మచ్ అన్నావు కదా, ఏ టెన్స్ అది చెప్పు అడుగుతాము మనం. వాడికి లవ్ చేయడు ఎవడిని. ఐ లవ్ యూ సో మచ్ టెన్స్, మనం టెన్స్ అడిగాం అనుకోండి వాడే లవ్ చేస్తాడు ఇంకా. సో ఏ గ్రామరు లేకుండా మనం చాలా విషయాలు మాట్లాడతాం. యూ మేడ్ మై డే అంటాం. యూ మేడ్ మై డే అంటే అర్థం ఏంటి? దాని అర్థం ఏంటి అసలు? స్పోకెన్ ఇంగ్లీష్ దాంట్లో అర్థం. అసలు మీకు ఎంతో రుణపడి ఉన్నానండి, అసలు మీరు లేకపోతే ఇవాళ నా లైఫ్ ఏమైపోయేది అని అర్థం యూ మేడ్ మై డే అంటే. మరి ఇలాంటివన్నీ స్పోకెన్ ఇంగ్లీష్లో చాలా కవర్ చేస్తాం మనం ప్యాకేజెస్ అనే రూపంలో. మొత్తం 30 ప్యాకేజీలు తయారు చేసాం. ఒక్కొక్క ప్యాకేజీలో 10 వాక్యాలు ఉంటాయి. ఈ 10 వాక్యాలు ఏంటి అంటే, ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళందరూ కూడా వాళ్ళకి గ్రామర్ ఏమీ రాకపోయినా కూడా ప్రతిరోజు వాళ్ళు వాడే సెంటెన్సెస్ 30 ప్యాకేజెస్ we have designed for all the benefits of the students. Package 1, package 2, package 3, package 4. Like this 30 package. Suppose there is a phone call. ఫోన్లో ఎలా మాట్లాడాలో కూడా చాలా మంది తెలియదు. నేను చాలా మందికి ఫోన్ చేసినప్పుడు హూ ఆర్ యూ అనేస్తాడు వెంటనే. హూ ఆర్ యూ ఏంట్రా బాబు, అదేం భాష అసలు? ఎవరు నువ్వు అంటాం అసలు మనం. ఎవరండి మాట్లాడుతుంది, నేను తెలుసుకోవచ్చా? మే ఐ నో హూ ఇస్ స్పీకింగ్, మే ఐ నో హూ ఇస్ ఇన్ ద లైన్, మే ఐ నో హూమ్ యామ్ ఐ స్పీకింగ్ విత్. రకరకాల మెథడ్స్ ఉన్నాయి, అవన్నీ ప్యాకేజెస్లో వస్తాయి. ఒక షాప్కి వెళ్ళావు, రైల్వే స్టేషన్కి, ఎయిర్పోర్ట్కి వెళ్ళావు, అనేక రకాల కాంటెక్స్ట్లో మీరు ఉపయోగించే సెంటెన్సెస్ అన్నిటినీ కూడా మనం ప్యాకేజెస్లో 30 ప్యాకేజెస్ 30 ప్యాకేజెస్లో మనం డిజైన్ చేసి పెట్టాం. ఇది కాకుండా ద లాస్ట్ వన్ ఈజ్ వొకాబ్. వొకాబ్ అంటే కొత్త కొత్త వర్డ్స్. ఇప్పుడు కమ్ము, గో, టేకు, రైట్, ఇవే కాదు కదా. ఎప్పుడు యూ మస్ట్ నో మినిమం సమ్ వర్బ్స్, సమ్ అడ్జెక్టివ్స్, సమ్ అడ్వర్బ్స్, సమ్ వర్బ్స్. 4 కేటగిరీస్. వొకాబ్లో 4 నేర్చుకోవాలండి. ఎవ్రీబడి షుడ్ నో వొకాబ్. ఈ వొకాబ్లో 4 విషయాలు నేర్చుకోవాలి. ఈ 4 ఏంటి 4 అంటే, వొకాబులరీలో కనీసం యూ మస్ట్ హ్యావ్ 200 వర్బ్స్ నేర్చుకోవాలి మినిమం.
You must learn 100 adverbs. Adverbs అంటే ఏంటో చెప్తాను. You must know 100 adjectives. You must know 100 nouns. సో టోటల్గా మినిమం నేర్చుకోవాల్సింది 500. మనం ఈ ప్రోగ్రాంలో 3750 వొకాబులరీ ఇచ్చాం. మీరు చదువుకున్న వాళ్ళకి చదువులంత తర్వాత ఉంటాయి. బేసికల్గా కావాల్సినవి అయితే ఇవి. నేను మిమ్మల్ని భయపెట్టడం కోసం చెప్పట్లా. 200 వర్బ్స్ మీకు రావా? అందరికీ వచ్చు. ఒక పేపరు పెన్ ఇచ్చి రాయరా బాబు అంటే కమ్, గో, టేక్, రైట్, ఈట్, డ్రింక్, ఆస్క్, వెయిట్ ఇవన్నీ వర్బ్సే. వర్బ్స్ అంటే చేసే పనులు, యాక్షన్స్. ఇక అడ్జెక్టివ్స్, అడ్వర్బ్స్ అంటే చెప్తాం తర్వాత. బ్యూటిఫుల్ అన్నాం, అది అడ్జెక్టివ్. ఫాస్ట్ అదే అడ్వర్బ్. నౌన్ అంటే ఏంటి? నామవాచు, పేర్లు. ఎవరి పేర్లు? నీ పేరు, నా పేరు కాదు. నేమ్స్ ఆఫ్ ఫ్లవర్స్, యానిమల్స్, అందరి పేరు. చాలా వాటి పేర్లు మీకు తెలియదుగా. చాలా వాటి పేర్లు. ఇప్పుడు కందిపప్పును ఏమంటారు ఇంగ్లీష్లో తెలుసా మీకు? మినపప్పును ఏమంటారో తెలుసా? తెలియదు కదా. కొంతమంది తెలియదు. ఇంట్లో వస్తువులను ఏమంటారో తెలుసా? తెలియదు కదా. అవన్నీ నేమ్స్. కనీసం 100 పేర్లు తెలుసుకోవాలి. 100 విశేషణాలు. ఒక మనిషిని డిస్క్రైబ్ చేయాలి, విశేషణం కావాలి. హే, యు ఆర్ సో బ్యూటిఫుల్. ఒక అమ్మాయి కలిసింది, ఒక అమ్మాయి నువ్వు డిస్క్రైబ్ చేయాలి. ఓ సచ్ ఎ వండర్ఫుల్, ఫ్యాంటాస్టిక్, ఆసమ్, మార్వలస్, ఎక్సలెంట్, ఎగ్జూబరెంట్, ఎక్స్ట్రార్డనరీ. ఇవన్నీ కూడా అడ్జెక్టివ్స్. అంటే ఏదైనా డిస్క్రైబ్ చేయాలంటే మనకి అడ్జెక్టివ్స్ కావాలి, రైట్? వాడు ఒక పని చేశాడు, ఆ పనిని వాడు ఎలా చేశాడో చెప్పాలంటే యాడ్వర్బ్స్ కావాలి. క్లవర్లీ, ఇంటెలిజెంట్లీ, బ్రిలియంట్లీ, సూపర్బ్లీ, ఎక్సలెంట్లీ అడ్జెక్టివ్స్ కావాలి. సో వొకాబ్ అంటే ఇవన్నీ వస్తాయి మీకు. మీకు కనీసం ఒక 500 వొకాబులరీ లేకుండా ఇంగ్లీష్లో మీరు ఎలా మాట్లాడతారు? ఎవడో చెప్తాడండి 2 రోజుల్లో ఇంగ్లీషు, 3 రోజుల్లో ఇంగ్లీష్ అంట. వాడిని తీసుకెళ్ళి లోపల వేయాలి అసలు ఫస్ట్. ఇవన్నీ ఎట్లా సాధ్యమవుతాయండి? 2 రోజుల్లో అయిపోతాయి ఇవన్నీ. నువ్వు ఇంటి దగ్గర సిస్టమేటిక్గా నేను చెప్పినవన్నీ చేయాలి. ఒక్క పిల్లర్ ఇది, ఒక్క పిల్లర్. యు సీ, పాస్ట్ పిల్లర్. ఒక పాస్ట్లోనే 13 రకాల పాస్ట్లు చెప్తా నేను. అంటే పాస్ట్ని 13 రకాలుగా చెప్పచ్చు, ఫ్యూచర్ని 8 రకాలుగా చెప్పచ్చు, ప్రెజెంట్ని 9 రకాలుగా చెప్పచ్చు, కంటిన్యూస్లు 6, 12 ఉన్నాయి. అలాగే స్పోకెన్ ఇంగ్లీష్లో 30 ప్యాకేజెస్ ఉన్నాయి. మరి వొకాబులరీలో 500 ఉన్నాయి. చూడండి, ఇవన్నీ చెప్పాల్సిన సిలబస్ ఇదంతా. యు అండర్స్టాండ్ మీ? సో మీకు ఏం చెప్తామనే విషయం మీద ఒక క్లారిటీ ఇస్తున్నా. దెర్ ఈస్ ఏ పర్సన్ బై నేమ్ మిస్టర్ ముకుంద. Mukunda wants to speak in English language in the morning till the night he goes to bed. What does Mukunda speaks? What he requires? This is the syllabus. So we learn the past perfectly. We learn the future communication. We learn the present continuous spoken vocabulary. All these things will be learned perfectly. Perfectly you will learn. Only vocabulary you see I have explained. There are 4 categories which are compulsory that everybody should learn. It is very simple. హ్యూమన్ బాడీ పార్ట్స్ ఉన్నాయి. మీకు ఎన్ని పార్ట్స్ తెలుసు? మీకు కొన్ని మహా అయితే ఒక 20-30 పార్ట్స్ తెలుసు. సో యూ మస్ట్ నో సమ్ పార్ట్స్. అట్లా అని మొత్తం మేము చెప్పలేం. 100 నౌన్స్ చెప్తాం, 100 అడ్జెక్టివ్స్ చెప్తాం, 100 అడ్వర్బ్స్ చెప్తాం. ఓ యూ హ్యావ్ డన్ ద వర్క్ సో బ్రిలియంట్లీ అనాలి. ఎస్, you have done the work so excitingly, right? You are exceedingly well under, exceedingly well. Language development అన్నది వర్బ్స్ అనేది కంపల్సరీ కావాల్సిందే. వర్బ్స్ లేకపోతే అసలు భాష లేదు. వర్బ్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా ప్రతి పాయింట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ వాట్ ఈస్ ద కంటెంట్ అండ్ వాట్ ఈస్ ద సిలబస్ ఆఫ్ ఎనీ లాంగ్వేజ్, రైట్? యూ హ్యావ్ అండర్స్టూడ్ వెరీ క్లియర్లీ. సో ఈవెన్ ఏ అండ్ బి అనే వ్యక్తులు మాట్లాడుకుంటుంటే, when these two people are talking to each other, there are 6 elements of language. There are wishes, there are questions, there are answers, there are statements, there are imperatives,
there are reportings also. And because this is unorganized to learn, we have converted this syllabus into the organized format like this. So what we should learn is Mr. Subbarao is there. He talks in Telugu language since the morning till the night. He goes to bed. So Subbarao, when he wants to speak in English language, he has to learn past actions, communication of the past. He must know how to communicate the future. He must know how to communicate the present, continuous, spoken, and vocabulary. Communication of the past means 13 varieties అని చెప్పాను. ఈ 13 varieties లో క్వశ్చన్స్ ఉంటాయి, ఆన్సర్లు ఉంటాయి, పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. సార్ నాకు వచ్చు సార్ అన్న వాళ్ళందరికీ కూడా అరే మై గాడ్ ఇంత డెప్త్ ఉందా అనే విషయం మీకు అర్థమవుతుంది. చిన్న చిన్న విషయాలు తప్పులు చేస్తారు. చిన్న విషయాలు తప్పులు చేస్తే అందరికి అర్థమైపోతుంది. ఎందుకంటే అది చిన్న విషయం కాబట్టి. పెద్ద పెద్ద విషయాలు తప్పులు చేస్తే ఎవడికి అర్థం కాదు. వాడికి రాదు, నీకు రాదు కాబట్టి ప్రాబ్లం లేదు. హోప్ యూ అండర్స్టాండ్ మీ. కాబట్టి చిన్న విషయాల్లోనే జాగ్రత్తగా ఉండాలి మనకి. ఐ హ్యావ్ వెంట్ అంటాడు ఒకడు. వెంట్ అనే మాట అసలు ఒక్క చోట తప్ప ఇంకెక్కడ వాడం ఇంగ్లీష్లో. గో వెంట్ గాన్ గోయింగ్, గో వెంట్ గాన్ గోయింగ్ గోస్లో వెంట్ అనే మాట ఇంగ్లీష్ ప్రపంచంలో ఒక్కసారి వాడతాం, ఇంకెక్కడ వాడం. ఐ హ్యావ్ వెంట్ అంటాడు వాడు. ఐ హ్యావ్ తర్వాత గాన్ వస్తుందిరా, వెంట రాదు అని చెప్పినా కూడా మళ్ళా వెంట అంటాడు వాడు. అలాగే ఐ డిడ్ నాట్ గో అనమాట. డిడ్ వచ్చినప్పుడు గో వాడరా అంటాం. ఐ వెంట్, ఐ డిడ్ నాట్ వెంట్ అంటాడు. మళ్ళా డిడ్ నాట్ ని డిడ్ నాట్ అన్నది డింట్ అనమాట. డిడ్ నాట్ ఓకే చేయలేగా, పెద్ద తప్పేం కాదు అది. ఐ డింట్ గో టు కాలేజ్ ఎస్టర్డే, ఐ డింట్ గో. గో గో అన్నది గో, ప్రొనౌన్సియేషన్ మార్చాలి, లాంగ్వేజ్ మార్చాలి, గ్రామర్ మార్చాలి, క్వశ్చన్స్ నేర్పించాలి, ఆన్సర్స్ నేర్పించాలి. క్వశ్చన్ చేసేటప్పుడు ఎలా చేస్తారు? భయంకరంగా క్వశ్చన్ చేస్తారు. భయంకరమైన క్వశ్చన్స్ కదా మనం చేసే క్వశ్చన్స్ అని కూడా. సో అవేంటో కూడా చెప్తాను. ఇది అండి మన సిలబస్. సో ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ వాట్ ఇస్ ద సిలబస్. నౌ ఐఎమ్ గోయింగ్ టు టీచ్ యూ what is the content of our total syllabus today. What we are going to talk briefly, I will explain to all the students, and don't worry, I'm going to talk to you because I'll start my past actions on coming Monday. I hope you are able to see me. Are you able to see me? Are you able to see me? Yes, yes. Yeah. So what I want to tell you is why this syllabus has been designed. First question. ఎందుకు సార్ ఇంత సిలబస్ తయారు చేశారు? నా అనుభవం అండి, అది ఎక్స్పీరియన్స్. ఏంటి ఆ ఎక్స్పీరియన్స్ అంటే, చూడండి, we teach spoken English. Why? Because నేను ఇంగ్లీష్ మొత్తం నేర్చుకొని ఏదో ఒక ముహూర్తం పెట్టుకొని ఆ రోజు మొత్తం ఒక్కసారి గుమ్మరిచ్చేస్తానండి అంటే ఎవరికి కుదరదు. ఇది నీకోసం ప్రపంచం వెయిట్ చేయదు. యూ హ్యావ్ టు స్పీక్ ఫ్రమ్ ద డే వన్. యూ హ్యావ్ టు స్పీక్ ఫ్రమ్ ద డే వన్. సో రెడీమేడ్ గార్మెంట్ షోరూమ్కి వెళ్తాం మనం. నీ సైజ్ చెప్తా, వాడు బట్టలు వేస్తాడు, వేసుకుంటాను అంతే. స్పోకెన్ ఇంగ్లీష్ ఈస్ కంపల్సరీ. because you can't learn all the English. You can't learn all the English at a time. It will take a long time. So you have to learn certain things by copying, by imitation. Yeah, it's so kind of you. Oh, anu వాడు అన్నాడు, నువ్వు అను, కాపీ కొట్టు. అదే స్పోకెన్ ఇంగ్లీష్ అంటే. సో స్పోకెన్ ఇంగ్లీష్ ఈజ్ ఏ వన్ ఫస్ట్ పార్ట్ విత్ టీచ్ టు. ఫస్ట్ పార్ట్ అంటే రోజు చెప్పండి, వారానికి ఒక రోజు స్పోకెన్ ఇంగ్లీష్ ఉంటుంది కంపల్సరీగా. 30 ప్యాకేజెస్ అని చెప్పాను కదా, వాటిల్లో మనకి వారానికి ఒక రోజు, 2 రోజులు సిలబస్ని బట్టి చూస్తాం మేము, స్టూడెంట్స్ యొక్క పికప్ని బట్టి. ఇదే కాకుండా స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకుంటాం, ఓకే బాగానే ఉంది. మరి ఇంకేం చెప్తారు సార్? గ్రామర్ ఇవన్నీ చేయాలి, ఇప్పుడు క్వశ్చన్స్ చేయాలి, పాస్ట్, ఫ్యూచర్, కంటిన్యూస్, జనరల్ యాక్షన్స్, ఇవన్నీ చేయాలి కదా. మరి వాడికి రూల్స్ తెలియాలిగా మీకు. రూల్స్ అంటే ఏంటి? గ్రామరేగా. గ్రామర్ అంటే చాలా మంది నౌను, ప్రొనౌను అవి కాదండి. అవి ఏదో మీకు ఇందాక ఎగ్జెక్టివ్స్, అడ్వర్బ్స్ చెప్పాను. ఎందుకని వాడి పేర్లు ఇంకా వేరే పేర్లు లేవు వాటికి.
అవి నేర్చుకోవాలి. రూల్స్ ఆఫ్ లాంగ్వేజ్ అంటే ఏంటి? సపోజ్ యు ఆర్ డ్రైవింగ్ యువర్ కార్. You are driving your car to an unknown place. Then what do you do? Yesterday, I went to pick up my wife was stuck up in water somewhere. So I have used the Google map. So Google has guided me, and I was driving the car, and I picked up my wife. Grammar is also a Google map. ఇలా వెళ్ళు, అటుపక్క వెళ్ళమాక, ఇట్రా, ఇటుపక్కెళ్ళు, ఇటుపక్కెళ్ళు, ఇక్కడ హ్యావ్ వాడాలా, హ్యాజ్ వాడాలా, హ్యాడ్ వాడాలా, చెప్పేది అదే గూగుల్ మ్యాప్ అంటే, అదే గ్రామర్ అంటే. అమీర్పేట ఆదిత్య ఎన్క్లేవ్ అన్నపూర్ణ బ్లాక్ ఇంగ్లీష్ ఉందండి, బ్రహ్మాండమైన ఇంగ్లీషు. అక్కడ ఇంగ్లీష్ మాట్లాడతారు అందరూ, పాపం ఉత్సాహవంతులు. కానీ ఉత్సాహం ఉండడం తప్పలేదు, కానీ వాడు మాట్లాడేది చాలా కరెక్ట్ అనే అహంభావం, అహంకారంతో ఉండటం అనేది చాలా తప్పు. వాళ్ళు ఎట్లా మాట్లాడతారంటే, క్యా యార్ యు వెంటా అంటాడు. యు వెంటా, నేను ఒకసారి పిలిచారు, ఇట్రా బాబు, వెంటా ఏంటన్నా, వెళ్ళాను, వెంటా వెళ్ళావా అంటే, అంటే వెంట కాస్త వెంటానంగానే సాగదీయంగానే అది వెంటా అయిపోగానే వెళ్ళావా అయిపోతుందా, క్వశ్చన్ అయిపోతుందా? ఇంగ్లీష్లో క్వశ్చన్స్ చేయాలంటే యూ షుడ్ స్టార్ట్ ద క్వశ్చన్స్ విత్ ద హెల్పింగ్ వర్బ్. వాట్ ఈస్ ద హెల్పింగ్ వర్బ్? దెర్ ఆర్ 4 కేటగిరీస్ ఆఫ్ హెల్పింగ్ వర్బ్స్. అవే రూల్స్ అంటే, మరి గ్రామర్ అంటే అదే. మరి ఆ మాత్రం తెలుసుకోకపోతే ఇంగ్లీష్ మాట్లాడడం ఎట్లా వస్తుంది మరి? ఇప్పుడు హెల్పింగ్ వర్బ్స్ స్టార్ట్ చేయాలి క్వశ్చన్స్ అన్ని అన్నాను. సార్ హెల్పింగ్ వర్బ్స్ అంటే ఏంటి సార్ అంటారా అని క్వశ్చన్ చేస్తారు కదా మీరు నన్ను, నేను చెప్పాలి కదా. దెర్ ఆర్ 4 కేటగిరీస్ ఆఫ్ హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి బాబు. బీ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్, డూ ఫార్మ్స్, మోడల్స్ అని ఉంటాయి. యాక్షన్ వర్బ్స్ ఇంకో కేటగిరీ ఉంటుంది. మొత్తం వర్బ్ అనేది ఏ ఫ్యామిలీ ఆఫ్ 5 బ్రదర్స్. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి మీకు. సో ఎనీ క్వశ్చన్ యూ హ్యావ్ టు స్టార్ట్ విత్ ద హెల్పింగ్ వర్బ్, కంపల్సరీ. కంపల్సరీ. అసలు హెల్పింగ్ వర్బ్స్ లేకపోతే ఇంగ్లీషే లేదండి. అర్థమైందా? ఇంగ్లీష్ భాష అంతా కూడా 4 కేటగిరీస్ ఆఫ్ హెల్పింగ్ వర్బ్స్ మీద ఆధారపడి ఉంది. వెరీ సింపుల్. సో ఈ 4 కేటగిరీస్ ఆఫ్ హెల్పింగ్ వర్బ్స్ మీకు వస్తే, బాగా వాడడం వస్తే, ఫినిష్, ఇంగ్లీష్ అయిపోయినట్టే. యు ఆర్ ద మాస్టర్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. మేము అంత బాగా చెప్తాం, మీరు అంత బాగా నేర్చుకోండి, అంతే, సింపుల్. సో వాడు యు వెంట, యు కేమా, యు హవ్ సీనా. ఈవెన్ స్కూల్స్లో టీచర్స్ కూడా వాటమ్మా వాట్ అంటున్నారు. వాటమ్మా వాట్ ఏంట్రా బాబు, నీ భాష నాకైతే బూతులు వచ్చేస్తాయి. వాటమ్మా, ఏదో సినిమాలో మంచి కామెడీ ఉంటుంది. ఓహో దట్టా, వాటో వాట్ అనుకున్నాను అంటాడు దట్టా. ఈ భాష అది నేను సినిమా కామెడీగా ఉంటుంది. అట్లాంటి అలాంటి ఇంగ్లీష్ వీళ్ళు మాట్లాడుతున్నారు ఇప్పుడు. అండర్స్టాండ్ మీ? సో ఇంగ్లీష్ భాషలో ఎలా పడితే అలా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే మీకు ఉద్యోగాలు రావు. నేను చెప్పినట్టుగా మాట్లాడితేనే మీ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కెన్ బి డెవలప్డ్. యు అండర్స్టాండ్ మీ? దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇంగ్లీష్ గ్రామర్. అలాగే ఒకసారి నేను వైల్ ఐ వాజ్ మేకింగ్ ఏ స్పీచ్ ఇన్ వైజాగ్, and after the speech one student came to me, sir, your speech is so excellent, but a small request, my father transferred to Hyderabad, will you please transfer me to our center? అప్పుడు నాకు 7 బ్రాంచ్లు ఉండేవి. ఓకే ఓకే ఐ ట్రాన్స్ఫర్, బట్ ఇందాక ఒక సెంటెన్స్ చెప్పాలి, మళ్ళీ చెప్పాను నేను. మై ఫాదర్ ట్రాన్స్ఫర్ టు హైదరాబాద్. మై ఫాదర్ ట్రాన్స్ఫర్ టు హైదరాబాద్ అంటే వాడు ఏం చెప్పాలనుకున్నాడు? మా నాన్నగారికి హైదరాబాదు ట్రాన్స్ఫర్ అయింది, మీరు నన్ను హైదరాబాద్ సెంటర్కి ట్రాన్స్ఫర్ చేస్తారా? ఓకే, విల్ యూ ప్లీజ్ ట్రాన్స్ఫర్ మీ టు యువర్ హైదరాబాద్ సెంటర్ ఇస్ ఓకే. మై ఫాదర్ ట్రాన్స్ఫర్ ఏంటి? మై ఫాదర్ ట్రాన్స్ఫర్ అంటే మీ నాన్నగారే ఎవరినో ట్రాన్స్ఫర్ చేశారని అర్థం వస్తుంది. అర్థమవుతున్న పాయింట్? మీ నాన్నగారే ఎవరినో ట్రాన్స్ఫర్ చేశారని అర్థం వస్తుంది. మీ ఫాదర్ ట్రాన్స్ఫర్ కాలా. మై ఫాదర్ ట్రాన్స్ఫర్ అనకూడదు. మై ఫాదర్ వాజ్, హ్యాస్ బీను, హ్యాడ్ బీను, ప్యాసివ్ ఫామ్ వాడాలి అక్కడ. అదే కదా నేను చెప్పేది రూల్స్ ఆఫ్ లాంగ్వేజ్ అంటే. కమ్యూనికేటివ్ గ్రామర్, కమ్యూనికేటివ్ గ్రామర్ ఇది. అంటే కమ్యూనికేట్ చేయడానికి కావాల్సిన రూల్స్ అవన్నీ గ్రామర్. సో కమ్యూనికేటివ్ గ్రామర్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ పార్ట్. ఎవ్రీడే వీ టీచ్ ద సేమ్ థింగ్ టు ద స్టూడెంట్స్. ఒక చిన్న వర్డ్ వాజ్ అనే మాట తేడా వస్తే ఎంత ఎంత డిఫరెన్స్ వచ్చేసిందండి. ఐ డిసప్పాయింటెడ్ అనొచ్చా?
ఐ డిసప్పాయింటెడ్ బ్రహ్మానందం ఇంగ్లీష్ ఉంటుంది. బ్రహ్మానందం ఇంగ్లీష్ అది. ఐ ఐ హట్ అంటాడు. ఐ హట్టెడ్. అసలు హట్టెడ్ అనే మాట ఇంగ్లీష్లో లేదు. హట్కి 3 ఫార్మ్స్ హట్టే. కట్ కట్ కట్, పుట్ పుట్ పుట్, షట్ 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 3 అలాగే ఉంటాయి కొన్నిటికి. దోస్ ఆర్ కాల్డ్ రెగ్యులర్ వర్బ్స్. సో కట్ కట్ కట్, పుట్ పుట్ పుట్, షట్ షట్ షట్, హట్ హట్ హట్, హట్టెడ్ 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 ఎక్కడ లేదు. మరి అలాంటప్పుడు హౌ కెన్ యూ యూజ్ ఐ డిసప్పాయింటెడ్ అంటే అర్థం ఏంటండి? చాలా మంది ఐ డిసప్పాయింటెడ్ ఐ హట్ ఐ హట్ ఐ డిసప్పాయింటెడ్ ఐ డిసప్పాయింట్ అంటే నువ్వే ఎవరు డిసప్పాయింట్ చేసావు. ఐఎమ్ బోర్డ్. ఇప్పుడు ఐఎమ్ మ్యారీడ్ తర్వాత టూ పెట్టాలా అక్కర్లేదా? లేదా ఐ మ్యారీడ్ తర్వాత టూ పెట్టాలా అక్కర్లేదా? విత్ పెట్టాలా, టూ పెట్టాలా? ఇవన్నీ ఎవరు చెప్తారు? మేమే చెప్పేది మరి. ఇప్పుడు ఐ మ్యారీడ్ మై అంకుల్స్ డాటర్. ఐ మ్యారీడ్ టు మై అంకుల్స్ డాటర్ అనాలా? ఐ మ్యారీడ్ మై అంకుల్స్ టూ పెట్టాలా అక్కర్లేదా? ఐ వెంట్ టు పిక్నిక్ అని 99% మంది అంటారండి. ఐ వెంట్ టు పిక్నిక్ తప్పది. ఐ వెంట్ ఫర్ పిక్నిక్ అనాలి. ఎందుకు అనాలి ఫర్ అనేది? టూ అనేది ఎందుకు పెట్టకూడదు? పిక్నిక్ అనేది ప్లేస్ కాదు, అదొక యాక్టివిటీ. ఐ వెంట్ ఫర్ పిక్నిక్ టు ఋషికొండ, అరకు వ్యాలీ, కొడైకెనాల్. ప్లేసెస్కి ముందు టూ పెడతాం. ఐ వెంట్ ఫర్ పిక్నిక్ టు కొడైకెనాల్ ఫర్ పిక్నిక్. ఐ వెంట్ ఫర్ వాకింగ్ అంటామా, ఐ వెంట్ టు వాకింగ్ అంటామా? ఇక్కడ వెంట్ ఫర్ వాకింగ్ అంటాం, మీ అందరికీ తెలుసు. వాకింగ్ ఈజ్ అన్ యాక్టివిటీ. ఎవరు చెప్తారు ఇవన్నీ? ఇదే కమ్యూనికేటివ్ గ్రామర్ అంటే. యూ అండర్స్టాండ్ మీ? సో ఎనీ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ లైక్ టీవీ, మొబైల్ ఫోన్, కంప్యూటర్ సిస్టమ్ అండ్ ఆల్ ఎవ్రీథింగ్. నేను టీవీలో సినిమా చూశానండి అంటాడు. ఐ వాచ్ ఏ మూవీ ఇన్ టీవీ అంటాడు. టీవీ లోపల ఇలా చూస్తావా? ఏదైనా లోపల ఏముంటుంది? మదర్ బోర్డు ఉంటుంది, ఏముంటుంది? చూడడానికి ఏముండదు. టీవీ పైన చూస్తాము. ఐ వాచ్ ఏ ఫిల్మ్ ఆన్ టీవీ అనాలి, ఇన్ టీవీ అనకూడదు. ఐ కేమ్ బై బస్ అనొచ్చు, ఆన్ బస్ అనొచ్చు, ఇన్ బస్ అనకూడదు. చాలా మంది ఇన్ బస్ అంటారు, మన తెలుగు నుంచి ఇంగ్లీష్కి మార్చేస్తారు. అదేంటి సార్, బస్సులో కదా మనం వచ్చింది. ప్రిపోజిషన్స్కి ఇంగ్లీష్కి తెలుగుకి చాలా తేడా ఉంటుందండి. ఒక వాహనం ఎక్కిన తర్వాత ఆ వాహనంలోకి నడవగలిగే అవకాశం మనకు ఉన్నప్పుడు ఆన్ అనే మాట ఉపయోగించాలి. రూల్స్ ఉన్నాయి, చాలా రూల్స్ చెప్తాం. మీరు మమ్మల్ని ఉపయోగించుకున్న వాళ్ళకి ఉపయోగించుకున్నంత. ఇవాళ కూడా క్లాస్కి రాలేదు చాలా మంది. నిన్న వర్షం పడిందంటారు, కరెంట్ లేదంటారు. ఏం చేస్తాం చెప్పండి? వాట్ టు డూ? మాకు 10 మంది లేనిది వర్కౌట్ మాకు కాదు. 10 మంది మినిమం ఉండాలి బ్యాచ్కి. బికాస్ నాలాంటి సీనియర్ మోస్ట్కి 20 మంది ఉన్నా కూడా వర్కౌట్ కాదు యాక్చువల్గా. So communicative grammar is a very important part of our teaching, because in the past sections, future communication, present communication, general communication, ఇవన్నీ చెప్పుకున్నాం కదా మనం. అవన్నీ కమ్యూనికేట్ చేయాలంటే you must have some knowledge. You must have some knowledge about English. You must know the rules of communication. That's what we call communicative language, communicative rules, communicative grammar. Right? ఇది కాకుండా ఇంకా ఏం నేర్చుకుంటాం సార్ దీంట్లో అంటే? వొకాబులరీ నేను మీకు చూపించాను. వొకాబులరీలో 500 మినిమం ఉంటాయి, దెర్ ఇస్ నో డౌట్. అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ 30 ప్యాకేజెస్ కంపల్సరీగా ఉంటాయి. మీ చేత బై హార్ట్ చేయిస్తాం. బై హార్ట్ చేయడం తప్పేం కాదండి. తప్పెందుకు అవుతుంది బై హార్ట్ చేయడం? 10 సార్లు చదివి తప్ప? మీరు 10 సార్లు చదివారు, తప్పు అవుతున్నారు ఏమైనా? ఇట్స్ నాట్ మిస్టేక్ టు రీడ్ 10 టైమ్స్. గుర్తు పెట్టుకోవడం కోసం చదువుకుంటున్నారండి మీరు. ఒకటి గుర్తుండాలంటే 10 సార్లు చదువుకోవాలి, 20 సార్లు చదవాలి, 30 సార్లు చదవాలి. ఏమైనా తప్పేముంది దాంట్లో? నో మిస్టేక్ అట్ ఆల్. భాష 20 సంవత్సరాల నుంచి మనం ఏ పని చేయకుండా 3 నెలల్లో 20 సంవత్సరాల పని 3 నెలల్లో చేయాలంటే శాండ్విచ్ అవుతుంది ప్రోగ్రామ్ కదా.
వర్క్ చేయాలి, కంఠస్థం చేయాలి, తప్పేం లేదు. భాషని కంఠస్థం చేయడంలో తప్పేం లేదు. ఇప్పుడు మ్యాథమెటిక్స్లోనే ఫార్ములాలు మనం కంఠస్థం చేస్తాం. A+B² కంఠస్థం చేయాలి చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా. కంఠస్థం చేస్తాం, తప్పదు, చెయ్యాలి. ఇదంతా 3 రోజుల్లో చెప్తాడంట ఒకడు. 300 ఇమ్మంటున్నాడు వాడు. 100 మంది చేయమంటాడు, 30,000 ఫినిష్. 3 రోజుల్లో 30,000. వాడు చెప్పేది రోజుకి 2 గంటలు. ఎంత బాగుంది చూడండి, దానికి వెళ్తారు అందరూ. ఇప్పుడు నిజాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం అండి. ఈ కలియుగంలో మోసం చేస్తేనే బిజినెస్. బిజినెస్ అంటే మోసం. వ్యాపారం అంటే ఏంటి? సర్వీస్ ఇచ్చి మేము మా యొక్క సర్వీసు, ప్రోడక్ట్ మా యొక్క లాభాన్ని మేము తీసుకోవడం. అది వ్యాపారం అంటే. అది కాదు కదా! కాబట్టి మీరు మీ ఫ్రెండ్స్ వాళ్ళందరికి ఇన్ఫార్మ్ చేయండి. ఈ బ్యాచ్ స్ట్రెంగ్త్ పెంచండి. ఇంకా ఏం నేర్చుకుంటాం దీంట్లో అంటే, వొకాబులరీతో పాటుగా కొంచెం ప్రొనౌన్సియేషన్ ఇంప్రూవ్ చేయాలండి. అంటే ఇప్పుడు ఉన్న పళంగా రాత్రికి అమెరికన్ యాక్సెంట్, యూరోపియన్ యాక్సెంట్ గా మార్చడం సాధ్యం కాదు. బికాస్ ఐ డిడ్ మై పిహెచ్డి ఇన్ ఫొనెటిక్స్, ఫినాలజీ అండ్ హ్యుమానిటీస్. మీరు చేయాల్సిన అవసరం లేదుగా. ఇప్పుడు ఒక అమెరికన్ లాగా మాట్లాడాల్సిన అవసరం ఏముంది? ఇండియా హస్ గాట్ ఇండియన్ న్యూట్రల్ యాక్సెంట్ ఒకటి ఉంది. న్యూట్రల్ యాక్సెంట్. దేర్ ఆర్ డిఫరెంట్ యాక్సెంట్స్. పలికే విధానాలు చాలా తేడాగా ఉంటాయండి. అమెరికా వాడు ఒక రకంగా, అలాగే బ్రిటిష్, కెనేడియన్, ఆస్ట్రేలియన్, different people, they speak English in different styles. I can tell you one example. One of the American ladies is working with Indian manager. One day she came to the manager and said, "Sir, I'm like to die." This manager is Indian manager. He was so scared. "Oh my God, what happened to you, my darling? Tell me, what's your problem?" He said. Then, "I'm like to die." వాడికి ఏమర్థమైంది? నేను చావాలనుకుంటున్నాను సార్ అని అంటుందని అనుకుంటున్నాడు వాడు. కానీ ఆ అమ్మాయి చెప్తుంది అది కాదు. ఐఎమ్ లేట్ టుడే. ప్రొనౌన్సియేషన్లో ఐఎమ్ లైక్ టు డై చూడండి ఎలా ఉందో. ఐఎమ్ లైట్, LATE is pronounced in American accent light. I'm late to die. To die is a downward vowel, and today is upward vowel. Today is a neutral vowel. Let to die, today. See the difference? The pronunciation. So you have to speak like Indian. Sir, I went, he was not there, I'll go tomorrow morning, sir. ఆ మాత్రం మీరు న్యూట్రల్గా మాట్లాడితే చాలు. ఇప్పుడు రాత్రి ఇంటికి వెళ్ళేసి ఐమ్ లైక్ టు డై మమ్మీ అని డై అంటున్నాడు మావాడు. డై అంట. ఎవడు ఆత్రే వచ్చాడంట, వాడి సంగతి చూడండి అంటారు నన్ను. మీరు అమెరికన్ యాక్సెంట్ ఏం మాట్లాడక్కర్లేదు. న్యూట్రల్ అంటే మీ తెలుగు భాషలాగా మాట్లాడకూడదు. ఇంగ్లీష్ తెలుగిష్ అవుతుంది. ఐ వెంట్, హీ వాజ్ నాట్ దేరు, ఐ విల్ గో టుమారో మార్నింగ్. గర్ల్ అందరూ గర్ల్, GAL గర్ల్ అని పలకాలి. ఆటోమొబైల్ అని పలకాలి. సో ప్రొనౌన్సియేషన్ అంటుంటారు సార్ మనం. సో యూ హ్యావ్ టు ప్రొనౌన్స్ ఇట్ at least as an Indian. India has got its own accent. సో ప్రొనౌన్సియేషన్ మీద మేము ఏం చేస్తామంటే లిజనింగ్ కాంప్రహెన్షన్స్ ఒక 50 కాంప్రహెన్షన్స్ తయారు చేస్తాం. కాంప్రహెన్షన్స్ అంటే ఆడియో క్లిప్పింగ్స్. మేబీ ద క్లిప్పింగ్ మే బీ about 2 minutes or 3 minutes or maybe maximum 4 to 5 minutes. You have to listen to the clipping several times at home, and then you have to write down the what did you understand by listening to that clipping. This is an American accent లో ఉంటుంది. అమెరికన్ యాక్సెంట్లో ఉన్న క్లిప్పింగ్ని మీరు విని అర్థం చేసుకొని రాసి క్లాస్లో చదవాలి. రోజుకి వారానికి ఒక 2-3 క్లిప్పింగ్స్ ఇలా పంపిస్తుంటాం. ఇదే కాకుండా వీ రికమెండ్ నంబర్ ఆఫ్ ఛానల్స్. NDTV, BBC వరల్డ్, CNN, IBN, Animal Planet, National Geographical Channel, Discovery Channel,
and Beyond TV. We recommend Kuku FM before going to bed. Subscribe to the Kuku FM, 99 rupees per month. Simple. You can listen to hundreds and thousands of books, which are motivational books are there. Hmm? And English is also very good English. You can listen to that. As yesterday I told you, the more you listen, the faster you become the good speaker in English language. You understand me, right? So ప్రొనౌన్సియేషన్ మీ తెలుగు ప్రొనౌన్సియేషన్ రాకూడదు. ఇన్ తెలుగులో మనం ముక్కలు ముక్కలు చేసి అంతస్తులు అంటాం ఇక్కడ తెలుగు గ్రామర్లో. నా నాలుగు వెళ్ళి నాలుగు వెళ్ళి పైన అంగిడికి టచ్ అయ్యి వస్తాయి బయటికి కొన్ని వర్డ్స్. అట్లా ఇంగ్లీష్లో మాట్లాడడం సాధ్యం కాదు. ఇంగ్లీష్లో నాలుక చివరి భాగంలోనే మొత్తం ఆల్ఫాబెట్ అంతా ఉంటుంది. కొంచెం ఇంగ్లీష్ మనం వింటే గానీ ఆ వినంగా అదే విధంగా మనం అంటాం. ఒక సినిమా చూసి బయటికి రాగానే అదే డైలాగులు కొట్టడం. ఇది కామన్ హ్యూమన్ సైకాలజీ అండి. దిస్ కాల్డ్ ఇమిటేషన్ అంటాం. ఆ సినిమా చూస్తాడు బయటికి హాల్ నుంచి రాగానే అదే కామెంట్ చేస్తుంటారు కొంతమంది. అంటే అలాంటి వాళ్ళందరూ కూడా చాలా ఫాస్ట్ లెర్నర్స్ అనేది. లాంగ్వేజ్ లెర్నర్స్ వాళ్ళు. చాలా బాగా భాష నేర్చుకోగలరు. అదే విధంగా కాపీ కొట్టడం, అదే విధంగా కామెడీ చేయడం బయట, ఇవన్నీ మనం వింటూ ఉంటాం. కాబట్టి మీరు ప్రొనౌన్సియేషన్ నేర్చుకోవాలి. అలాగే మేము వొకాబులరీ కమ్యూనికేషన్ స్కిల్స్ మొత్తం చెప్పడం సాధ్యం కాదండి ఈ ప్రోగ్రాంలో. మేము కమ్యూనికేషన్ స్కిల్స్ని సాఫ్ట్ 10 అనే ఒక చాప్టర్ రూపంలో చెప్తాం. SOFTEN సాఫ్ట్ 10. సాఫ్ట్ 10 అంటే ఎస్ స్టాండ్స్ ఫర్ స్మైల్. అసలు నవ్వుతూ మాట్లాడాలి ఫస్ట్. నువ్వు నవ్వకుండా ఏం చెప్పు ఏంటి, ఇంట్లో వాళ్ళతో, అమ్మతో, నాన్నతో, ప్రతి వాళ్ళతో కూడా ఏం చెప్పు ఏంటి, సరేలే వెళ్తలేవో, అది 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 భాష కాదు. కమ్యూనికేషన్ స్కిల్స్ కాదు అవి. కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే నీ ఎమోషన్స్ చూపిస్తే కమ్యూనికేషన్ స్కిల్స్ కాదు. మేనేజ్మెంట్ చూడండి, ఎంత కోపంగా ఉన్నా స్మైల్, ఓకే ఫైన్, థ్యాంక్ యూ, డెఫినెట్లీ విల్ మీట్ ఇన్ ద డిన్నర్ టునైట్ అంటాడు. డిన్నర్ పిలుస్తాడు, చెక్ ఇచ్చేసి యువర్ సర్వీసెస్ ఆర్ నో మోర్ రిక్వైర్డ్, విల్ కాల్ యూ బ్యాక్ అంటాడు. ఫినిష్. షూట్ అవుట్ అయిపోయాడు. హీ వాజ్ ఫైర్డ్ ఫ్రమ్ ద ఆఫీస్, ఫ్రమ్ ద జాబ్. అంత కామ్గా చేయాలి ఏ పని చేసినా. కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఆవేశం వస్తే ఆవేశం, కోపం వస్తే కోపం, దుఃఖం వస్తే దుఃఖం ఎమోషనల్ బ్యాలెన్స్ చేసుకోవటం కమ్యూనికేషన్ స్కిల్స్. నీ మాటల్లో, నీ ప్రవర్తనలో, నీ గొంతులో నీ ఎక్కడ కూడా నీ లోపల ఉన్న విషయాన్ని బయట తెలియనివ్వకూడదు. మాటల్లో కానీ, నీ ప్రవర్తనలో కానీ, నీ గొంతులో స్వరంలో కూడా అలాగే అండి, ఆహా, చూడండి, ఒక ఆలోనే ఎన్ని సౌండ్లు ఉన్నాయి, ఎన్ని అర్థాలు ఉన్నాయి. ఆహా, ఆగు ఆగు వస్తానులే, ఆగు అని అర్థం. నీ పేరేంటమ్మా? సుబ్బలక్ష్మి. నీ పేరేంటమ్మా? సుబ్బలక్ష్మి. నీ పేరేంటమ్మా? సుబ్బలక్ష్మి అండి. అదే సౌండ్ మారిపోయింది. వాయిస్ స్కిల్స్, టోనాలజీ, ఇట్స్ కాల్డ్ టోనాలజీ, రైట్? You must understand all these things. So you must కమ్యూనికేషన్ స్కిల్స్ సాఫ్ట్ 10 అనే ఒక చాప్టర్ మేము డీల్ చేస్తాం. బికాస్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఈజ్ ద బిగ్గెస్ట్ సబ్జెక్ట్ విచ్ ఇంక్లూడ్స్ లాట్ ఆఫ్ థింగ్స్. అండ్ ఆ కోర్స్ పెడితే దానికి డబ్బులు కట్టేంత శక్తి ఉండదు. ఫోన్లు కొంటారు, ఐఫోన్ కొంటారు, 1,50,000 పెట్టుకుంటారు. చెప్పులు 7,000 రూపాయలు చెప్పులు కొంటారు, షూస్ కొంటారు. వాళ్ళు డెవలప్ చేసుకోవడానికి మాత్రం డబ్బులు కట్టరు. అందుకని మేము ఆ కోర్సెస్ అన్ని పెట్టట్లా. ఓన్లీ ఈ కోర్సు కూడా 1+1 ఆఫర్. ఒక కోర్సు జాయిన్ అయితే మళ్ళీ అదే కోర్సు రెండోసారి కూడా జాయిన్ అవుతురా బాబు, 40% డిస్కౌంట్, GST కూడా లేదురా బాబు. ఫోన్ల మీద ఫోన్లు చేసిన ముగ్గురికనే ఎక్కువ రావట్లా. అందువల్ల రికార్డ్ చేసేసి అమ్మేస్తే బెస్ట్ అని మేము డెసిషన్ తీసుకున్నాం. మా యాప్ ఉంది కదా, యాప్లో డౌన్లోడ్ చేయలేడు, ట్రాన్స్ఫర్ చేయలేడు, స్క్రీన్ షాట్ తీయలేడు. 6 months వ్యాలిడిటీ, 3 months, 1 year వ్యాలిడిటీ ఇస్తాం, హ్యాపీ అయిపోతుంది. సో మాలాంటి వాళ్ళని ఉపయోగించుకునే జనరేషన్ పోయిందండి.
నిజంగా నేను చెప్పిన స్టూడెంట్స్ అందరూ యుఎస్లో సెటిల్ అయిపోయారు. చాలా మంది పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్నారు. కమిషనర్స్, పోలీస్ కమిషనర్స్, ఫిషరీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఈ విశాఖపట్నంలో అయితే ఏమో లెక్కే లేదు అసలు. 5 లక్షల మంది నా స్టూడెంట్స్. ఆ రోజుల్లో జనరేషన్ అంత మంచి జనరేషన్ ఉండేదండి. చదువు కోసం అప్పు చేయొచ్చండి. డబ్బులు లేవు అనటానికి ఛాన్స్ లేదు. పెళ్లి చేయాలి పిల్లకి, అప్పు చేయండి. రోగం వచ్చింది, జబ్బు వచ్చింది, అప్పు చేయండి. అంతే. మిగతా దేనికి అప్పు చేయకూడదు. ఈ మూడిటికి అప్పు చేయొచ్చు. తప్పులేదు. రైట్? సో, మనం ఈ యొక్క ప్రొనౌన్సియేషన్‌ని కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి మేము పంపిస్తాం. కమ్యూనికేషన్ స్కిల్స్ చెప్తాం. ఇది కాకుండా అంతా బాగుంది సార్, బ్రహ్మాండంగా ఇల్లు కట్టారు. ఎక్కడో కళాకాంతి లేదు సార్ అంటాడు. ఎందుకు కళాకాంతి లేదు? ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళొచ్చి కనెక్షన్ ఇవ్వలా. కరెంట్ లేదు ఇంట్లో. అంటే మన భాషకి కరెంట్ లేదు. ఏంటి ఆ కరెంటు? మోటివేషన్. బ్రహ్మాండమైన స్పీచెస్ ఇస్తాం మేము. ఒక వ్యక్తి లేచి పరిగెట్టాలి. అంటే వాడిని లేపాలి. వాళ్ళలో ధైర్యాన్ని ఇవ్వాలి. కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. ఇవన్నీ కూడా మేము మా ప్రోగ్రామ్ ద్వారా మేము ఇచ్చి స్టూడెంట్స్‌ని మోటివేట్ చేసి మాట్లాడిస్తాం. సో, ఇంత ప్రోగ్రామ్స్ ఈరోజు ఎన్ని చెప్పానంటే ఇది కూడా చెప్పలేదనుకోండి, మీ ముగ్గురు కూడా రారు. డెఫినిట్‌గా రారు మీ ముగ్గురు. ఎందుకంటే అరే! ఈ మాస్టర్ దగ్గర సబ్జెక్ట్ ఉంది, మనం వెయిట్ చేద్దాం. ఆయనకి లాభం రావాలి కదా! ఆయనకి 10 మంది వస్తే గాని నాకు డబ్బులు మిగలవు కదా! ఒక బ్యాచ్ ఫార్మ్ చేయాలి. పొద్దున్నే లేచి మార్నింగ్ 6:00 నా ఫస్ట్ బ్యాచ్ 6-7, 7-8. 8 తర్వాత మీ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఇంత కష్టపడి బ్యాచ్‌లు చెప్తాడు కదా! ఆయనకి రూ. 4 రావాలి కదా అని ఆలోచిస్తారా మీరు? ఆలోచించరు. అరే! నేను చెప్పలేదు, ఇవాళ చెప్పలేదే, మానేద్దామని మానేస్తారు. మీ గోల మీది. మీ బాధలు మీవి. కదా! అవునా కాదా చెప్పండి ప్రాక్టికల్‌గా? యెస్ సార్. కాబట్టి అందువల్ల మేము చెప్పడం జరిగింది. ఇది కంటిన్యూ అవుతుంది. దేర్ ఈస్ నో డౌట్ ఎట్ ఆల్. బట్ మేము ప్రపోర్షనేట్ మెథడ్ ప్రకారం ఫీజ్ తీసుకోవాలని డిసైడ్ చేసుకున్నాం. యాక్చువల్‌గా 10 మంది ఉన్నప్పుడు రూ. 6,000 ఫీజండి. అంటే 10 మందికి ఒక గంట టైమ్‌ని మేము డిస్ట్రిబ్యూట్ చేస్తే, ముగ్గురికి ఎంత టైమ్ ఇస్తుంది? ఎక్కువ టైమ్ వస్తుంది గదా! అది మీరే ఆలోచించుకోవాలి. న్యాయమా? కాదా అనేది. సో, నెక్స్ట్ టైమ్ నుంచి మేమేం చేస్తామంటే, ముగ్గురు స్టూడెంట్స్ ఉంటే ఇంతమందండి, ఐదుగురు ఉంటే ఇంతమంది, 10 మంది ఉంటే ఇంతమంది. మాకు అలా పెడితేనే మేము చెప్పగలం. లేదా ఒక్కడున్నా గూడా బ్యాచ్ ఎలా చెప్తామండి? చెప్పలేం గదా! కాబట్టి ఇవన్నీ మీరు అర్థం చేసుకోండి. ఇంగ్లీష్ ఎలా చెప్పాలో, ఏం చెప్పాలో నాకు ఐ యామ్ ద ఎక్స్‌పర్ట్. ఐ యామ్ ద మాస్టర్. ఐ యామ్ ద లీడర్. నా బేబీ అది. దాంతో నేను ఆడుకుంటాం మేము యాక్చువల్‌గా. ఆ! సో, మీ చేత ఇంగ్లీష్ మాట్లాడిస్తాం. మొత్తం రికార్డ్ అయింది ఇదంతా గూడా. ఈ రికార్డింగు మీరు వినాలి అనుకుంటే, ఒకవేళ మీరు డేర్ ఇంగ్లీష్ అనే ఒక యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. దాంట్లో మిమ్మల్ని యాడ్ చేస్తాను. అప్పుడు అన్ని రికార్డింగ్స్ ఉంటాయి దాంట్లో. పాత రికార్డింగ్స్ అన్నీ గూడా ఉంటాయి. ఇవి గూడా ఉంటాయి. మీరు హ్యాపీగా వినొచ్చు. ఓకే. సో, ఈ రోజుకి ఇంతకన్నా చెప్పకూడదు. చెప్తే రేపు పొద్దున మళ్ళా ఇంకోడొస్తాడు. సార్ ఫస్ట్ క్లాస్ కావాలి సార్ నాకు మళ్ళా అంటాడాడు. రికార్డింగ్ అందుకే చేశాను నేను. ఓకే. సీ యూ బ్యాక్ టుమారో. రేపు అదే నాట్ టుమారో. సాటర్‌డే, సండేస్ మనకు క్లాసెస్ లేవు. మళ్ళా మండేనే క్లాస్ ఉంటుంది. ఎందుకనంటే సాటర్‌డే, సండేస్ ఒకటి నాకు ఫారెన్ క్లాసెస్ ఉంటాయి. 2 నాకు రెస్ట్ కావాలి. 3 స్టూడెంట్స్ అందరినీ మళ్ళా గ్యాదర్ చేసి మండే నుంచి రెగ్యులర్‌గా ఈ ఫాస్ట్ యాక్షన్ స్టార్ట్ చేసేస్తాను మండే నుంచి. ఓకే. ఐ హోప్ యూ హావ్ ఎంజాయ్డ్ ద క్లాస్ టుడే. హావ్ ఎంజాయ్డ్? యెస్ సార్. Yes. How many students are there, man? Are they not responding? Yeah. Yes, sir. Like, Yes. Yes, yes. all the 3 students, Mr. Mahesh, Subramanyam and Suresh. మీ చేత ఇంగ్లీష్ మాట్లాడిస్తాను. పక్కా. నేను మాటిచ్చానంటే చేస్తా. మీరు మీ ఫ్రెండ్స్ కూడా చెప్పి జాయిన్ చేయండి. మాలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయండి. Okay. మాలాంటి అకాడమీస్ మీరు సపోర్ట్ చేయండి. ఓకే. సీ యూ ఆల్ బ్యాక్ ఆన్ మండే. అంటిల్ దెన్ గుడ్ బై అండ్ గుడ్ నైట్ టు ఆల్ ద స్టూడెంట్స్. రికార్డింగ్ కూడా Yes. నేను చేసి రికార్డింగ్ పంపిస్తాను. మీరు డేర్ ఇంగ్లీష్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి.